ఇంటి ముందు అయితే కారు వచ్చి ఆగుతుంది. వెంటనే రోహిణి వాళ్ళ మామయ్యేనేమో అని చెప్పి ప్రభావతి వాళ్ళు ఆతృతతో వచ్చి చూస్తూ ఉంటారు. అతనైతే కారులో నుంచి చెయ్యి ఊపుతూ ఉంటారు. వెంటనే ప్రభావతి అత్తని చూసి ఇతనా మీ మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు అత్తయ్య గారు అని చెప్పి రోహిణి అంటుంది. ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలాగే కారులో వెళ్ళాలి అని చెప్పి మనోజ్ అంటాడు. వెంటనే అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఒకతనైతే పరిగెత్తుకుంటూ వస్తారు. కాపాడండి, కాపాడండి అని అరుచుకుంటూ వస్తారు. బాలు వాళ్ళైతే అందరూ బయటకొచ్చి చూస్తారు. బాలు ఎంత ఆపినా అతను ఆగకుండా పరిగెత్తుకుంటూ బాలునైతే తోసేసి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కుడిది కుండీలో అయితే అతను తల పడుతుంది. వెంటనే అతలో జారి అందులో పడిపోతాడు అతనైతే. అతను కుడిది కోణంలో పడడం చూసి అందరూ ఒక్కసారిగా చాలా షాకవుతూ ఉంటారు. ప్రభావతి అయితే ఆ! అని చెప్పి ఒక్కసారిగా చాలా షాకవుతూ ఉంటుంది. బాలు కూడా ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే అతన్ని చూసిన మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటాడు. ఇతనేనా మీ మలేషియా మామయ్య? అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెంటనే రోహిణి ఆ మాటలు విని అవును అతనే మా మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ప్రభావతి అయితే అయ్యయ్యో! అతన్ని వెళ్లి లేపండిరా అని చెప్పి అంటూ ఉంటుంది మనోజ్ వాళ్ళతో. వెంటనే రోహిణి మరియు మనోజ్ అయితే అతన్ని కుర్ది కోణం నుంచి పైకి లేపుతారు. లేపేసరికి అతనైతే నోట్లో క్యారెట్స్ అవన్నీ ఉండిపోతూ ఉంటాయి కుడిదిలో నుంచి. మీనా అయితే అతన్ని చూసి అయ్యో! అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళైతే. వెంటనే అతను రోహిణిని చూస్తూ వాట్ ఈస్ దిస్ బేబీ అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే బాలు అయితే హా! అది బర్రెల కోసం చేసిన కుర్ది మీకోసం అనుకున్నారా ఏంటి? అని చెప్పి బాలు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే అతనైతే ఇంకా కొన్ని కూరగాయలు వేసి అందులో కలుపుంటే మేకలు బాగా తినేవి అని చెప్పి అంటూ ఉంటాడు. బాలు అయితే హా! ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మీనా కూడా షాక్ అవుతూ ఉంటుంది. మనోజ్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నారని. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి.